రేపు రేపుని ఈ రోజే వాయిదా వేయకు, నేటి విత్తనమే రేపు మొలకెత్తుతుంది, మర్చిపోకు మర్చిపోకు మర్చిపోకు. నానా శివాజీయా? భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఏమో అనుకున్నా, మరింత ఉంటుంది అనుకోలే. తెలుగు సినిమాని రీమేక్ చేసి తమిళ్లో తీసి మళ్ళీ తెలుగులో డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారా, అది కూడా సంక్రాంతికి. పాపం అనిల్ రావుపూడి ఒరిజినల్ సార్ రాస్తే కూడా ఒరిజినల్ కానీ సినిమాతో కాంపిటీషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. చచ్చా, బ్రహ్మంగారు పోయే కాలం వచ్చిందంటే ఏందో అనుకున్నా, ఇదేనా అది? ఇక్కడ లేవుగా, మీ దగ్గర ఉన్నాయి కదా, అవి పెట్టండి. మినిస్టర్ ఇంట్లో మారణాయుధాలు. పేటిఎం కరో, వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 100 రూపాయలు పడ్డారా లంబిడి కొడక. హలో గైస్, నేను మీ తెలంగాణ బెస్ట్ టిప్ కే ఎక్స్ట్రాస్. 1 2 3 4 5. ఈ పాటి మీకు అర్థమై ఉంటుంది మనం దేని గురించి మాట్లాడబోతున్నామో, అదే భగవత్ కేసరి. సారీ జననాయకన్. ఏదైతే ఏముందిలే, రెండు ఒకటే కదా. మీరు సేఫ్టీ కోసం భగవత్ కేసరి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు, కానీ డైలర్ చూసిన ఎవరికైనా ఒకటే డౌట్, దేజావు కాదు కదా ఇది? ఆడపిల్లలకి భయం ఉండకూడదు సార్. విజయ్ని పూలిలాగా పెంచాలి. ఎక్కడో కొడుతుంది సీనా. ఈ సంవత్సరమైన ఆర్మీ అప్లికేషన్ లో సరిగ్గా సంతకం పెట్టామా? సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. నా కూతుని టచ్ చేయమన్నది ఎవరో? సినిమాని రీమేక్ చేయడం తప్పు కాదురా, సరిగా చేయకపోవడం తప్పు. అదేంద్రా ఇంకా మూవీ రాలేదు కదా అంటే, ట్రైలర్ నుండి అంత పెద్ద బొక్కు ఉంది కదరా. అసలు ఆ జెమ్నీ లోగో అయిందిరా, 20 రూపాయలు ఇస్తే నేను ఫోన్లో బ్లర్ చేసి అప్లోడ్ చేస్తుండే. ఇంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీకి ఇంత చీప్ మిస్టేక్స్ అయిందిరా. అయినా ఏని ఇన్స్పిరేషన్ తీసుకోండి, వాడకండి, వాడినా సరిగా వాడండి. అయినా విజయ్ తలపతికి రీమేక్స్ కొత్త కాదులే, కెరియర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అన్ని తెలుగు రీమేక్సే. ఇది ఇన్సల్ట్ కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మండుతున్నట్టుంది. అవును, మీ సినిమాలు అవన్నీ విజయ్ గారు చేస్తారు అక్కడ. అర్హత లేని వాళ్ళంతా కలిసి నిలబడ్డారు, వాళ్ళు గెలవకూడదు. మంచి చేస్తానంటూ ఇందులోకి రాకు, నిన్ను నువ్వు కాపాడుకుని. అయినా ట్రైలర్ లో చిన్న చిన్నగా పొలిటికల్ డైలాగ్స్ ఏంద్రా, ఇది కూడా మేము ఆల్రెడీ చూసినాం. ఇది కూడా దేజావే. పవన్ కళ్యాణ్ డీసీఎం కాకముందు ఇలాంటి డైలాగ్ ఎన్నో చూసినాం మేము సినిమాలలో. అయినా భగవత్ కేసరి మూవీ క్రింజ్ మూవీ అంటే దాన్ని రీమేక్ చేసి తెలుగులో డబ్ చేసి 200 టికెట్ పెట్టి అమ్ముతున్నారంట. అయినా తెలుగు పీపుల్ ఏమైనా హైబ్రిడ్ ఎదిగించాలనుకుంటున్నారా? ఎవడు పడతారు వచ్చి? అయినా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రీమేక్ అయితే ప్రాబ్లం లేదురా, కానీ రీమేక్ అని చెప్పి ఒరిజినల్ సెల్ చేయడం పాపం రా, తప్పురా రే. సో ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్, ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ రాజశేఖర్ గారి గోడెల ఫ్యాక్టరీలో రిక్వైర్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయంట, నేను ఫాస్ట్గా వెళ్ళాలా. బాయ్. గుట్ట గుట్ట తిరిగే తోడా బిమ్మసారి గుట్టకి కునికందే తోడా నీ గుట్ట సాయిలన్న